పుంగునూరులో ప్రత్యక్షమైన దేవాంగ పిల్లి. పుంగునూరు మండలం మార్లపల్లి గ్రామం నందు డాన్ బోస్కో పాఠశాలలో ప్రత్యక్షమైన దేవాంగ పిల్లి. దేవాంగ పిల్లిని అటవీ శాఖ అధికారులకు అప్పగించిన పాఠశాల సిబ్బంది. చెట్లు దాచుకుంటూ వస్తుంది, ఆ విధంగా వచ్చేసింది అది. అంటే ఇంకా ఈ జాతి వల్ల Look at this one. I'll show you. All the members stand in a line. This is called in Telugu Devanga Pelli. Okay. Okay, wait. I'll show you all the members. This is called in Telugu Devanga. మీరు తీసుకోండి సార్. Tomorrow will come newspaper, no problem. అదే సార్, ఇక్కడ డాన్ బోస్ స్కూల్ దగ్గర దేవాంగ పిల్లి అనేసి స్కూల్ కాడికి వచ్చిందని చెప్పేసి మన సార్ గారు ఫోన్ చేశారు మన ఎఫ్ఆర్ఓ గారికి. ఎఫ్ఆర్ఓ గారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడికి పంపించారు. దాన్ని ఇక్కడికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకొని మనం తీసుకొని పోయేసి మా రేంజ్ ఆఫీసర్ గారు ఏ విధంగా చెప్తే దాన్ని ఆ విధంగా తీసుకొని పోయి అడవిలో వదిలేదో లేకపోతే ఏదన్నా పంపించేదో చేస్తాం సార్. ఇవి ఎక్కడ మనకు మామూలుగా అడవి ఎక్కడ ఎక్కువ ఉంటుందో చల్లదనం ఉంటుందో అక్కడ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇవి ఇక్కడ మనకు పుంగునూరు దీంట్లో వచ్చేసి చల్లగా ఉండేదాని వల్ల అది అడవితో నుంచి ఇట్లా ఈ పక్క జన దీంట్లోకి రావడం జరిగింది. దాన్ని తీసుకొని మనం అడవిలోకి మళ్ళా రిపీట్ చేస్తామన్నమాట. భక్త జనంతో కిక్కిరిసిన శివాలయాలు. మాఘ మాసం సందర్భంగా సోమవారం పుంగునూరులోని శివాలయాల్లో విశేష పూజలు జరిగాయి. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయాలు కిక్కిరిశాయి. పట్టణంలోని శ్రీ భోగ నంజుండేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకాలు, పుష్పార్చనలు, కర్పూర హారతులు ఇచ్చి అర్చకులు పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. सद्गुरुवे मंगलम्य ओ मंगलम्य मकार मंगलम्य भायवेदरहितनाथ गुरुवे मंगलम्य सद्गुरुवे मंगलम्य ओ मंगलम्य शिकार मंगलम्य सिद्धि बुद्धि सहितनाथ गुरुवे मंगलम्य सद्गुरुवे मंगलम्य ओ मंगलम्य वकार मंगलम्य भादवेदरहितनाथ गुरुवे मंगलम्य सद्गुरुवे मंगलम्य ओ मंगलम्य यकार मंगलम्य यल्ल करिय नीनु इरुवे गुरुवे मंगलम्य सद्गुरुवे मंगलम्य सद्गुरुवे मंगलम्य ओम మా దావిడ శైలమా ఎంకాలంలో దేవుళ్ళు ఉన్నాయి. ఓకే అలా కొంచెం జరుకోవా అక్క రాని ముందు రానిమా తీసుకోండి జరగండి. మా దర్శనం చేసుకుని బయట తీర్థప్రసాదం సార్ తీసుకోండి. మా అందరూ దర్శనం చేసుకోండి. తీసుకోండి. దళిత మహిళకు న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించిన దళిత సంఘాలు.
పుంగనూరు మండలం అప్పిగానిపల్లికి చెందిన దళిత మహిళ చిన్నమ్మపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని అంబేద్కర్ కూడలిలో బాధిత దళిత మహిళతో కలిసి ధర్నా నిర్వహించిన దళిత సంఘాలు. అందరికీ నమస్కారం. జై భీమ్. నెల క్రితము అప్పిగానిపల్లి దళిత మహిళ చిన్నమ్మ పైన మేకంజవనపల్లి పైన రాజానాయుడు అని ఆయన పొలంలో ఇద్దరుని ఆవులు తోలి పంటను తింటుంటే ఆయన్ని ప్రశ్నించింది. అన్న, ఎందుకు మా పొలంలో మీ ఆవులు తోలినావని, తక్కువ పొలం దానా నువ్వే నన్ను ప్రశ్నిస్తావని ఆమె మీద పుడిగుద్దులు తుక్కి ఆమె రక్తం వచ్చేలా గాయాలు చేసి కొడితే సిఐ గారికి అందరూ దళిత సంఘాల తరఫున కంప్లైంట్ ఇచ్చినాము. ఆయన 4 రోజుల తర్వాత SC/ST కేసు కట్టి వదిలేసినారు. కానీ కేసు కట్టి ఒక నెల రోజులు అవుతున్నా కానీ DSP గారు ఇష్టానికి రాలేదు. కనీసం బాధిత మహిళలకు MRO గారు కానీ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కానీ, పోలీసు వారు కానీ కనీసం పరామర్శించలేదు. ఆ మండలంలో ఉన్న నాయకులు కూడా ఆమెను పరామర్శించలేదు. ఆమె మంచి చెడులు ఎవరు చూడలేదు. ఎంత అన్యాయం అంటే, ఈ ప్రభుత్వాలు ఏర్పడడానికి SC/ST ఓట్లు కావాలి. వాళ్ళ మీద దాడులు చేస్తే వాళ్ళు ఎవరు పట్టించుకోరు. దయచేసి ఇప్పటికైనా పోలీసు వాళ్ళు కళ్ళు తెరిచి ఆ బాధిత మహిళల మీద ఎవరైతే దాడి చేశారో ఆయన మీద వెంటనే అరెస్ట్ చేసి ఆయన కఠినంగా శిక్షించాలని ఈరోజు దళిత సంఘాల తరఫున ఈరోజు పోరాటం చేస్తున్నాం. జై భీమ్. రైతులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య. మండల వ్యవసాయ అధికారి రాజేష్. రైతులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని మండల వ్యవసాయ శాఖ అధికారి రాజేష్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అమలు చేసే సంక్షేమ పథకాల కోసం రైతులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను జారీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని అన్నారు. మండలంలోని రైతులందరూ రైతు భరోసా కేంద్రాలలో ఆధార్ కార్డు, భూమి వివరాలు, ఆధార్తో అనుసంధానం అయిన మొబైల్ నంబర్తో రైతు సేవ సిబ్బందిని సంప్రదించి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను పొందాలని వ్యవసాయ శాఖ అధికారి కోరారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన వ్యవసాయదారులకి, రైతు సోదరులందరికీ వ్యవసాయ అధికారి తరఫున ఒక ముఖ్య విన్నపము. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్ అనేది కొత్తగా ఒక రైతు విశిష్ట సంఖ్య అనే నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి అది వార్ఫుట్ బేసిస్ మీద ఫిబ్రవరి 7 నుంచి మన అన్ని జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాల్లోనూ రైతు సేవా కేంద్రాల్లోనూ నమోదు ప్రక్రియ అనేది చేస్తూ ఉన్నాము. మన పుంగనూరు మండలము నమోదు ప్రక్రియలో చాలా వేగవంతంగా అన్ని సిబ్బంది చేస్తున్నారు. ఈ మండలంలో ముఖ్యంగా PM కిసాన్, ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ యోజన కింద సుమారు 7,899 రైతులు ఆల్రెడీ లబ్ధి పొంది ఉన్నారు. ఆ రైతులు అందరూ కూడా వేరే జిల్లాల్లో కానీ వేరే రాష్ట్రంలో కానీ ఎవరైనా ఉంటే మీ ఇక్కడ ఉన్న వ్యవసాయ సహాయకులకి మీ ఫోను, ఆధారు, OTP నెంబర్ చెప్పిన ఎడల వాళ్ళ ప్రతి ఒక్క రైతుకు కూడా అది విశిష్ట సంఖ్యను నమోదు చేసి ఈ రైతు సేవ సహాయకుల ద్వారా ఆ రైతులకి అందజేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టేటువంటి అన్ని రైతు సంబంధిత ప్రయోజనాలన్నీ కూడా ఒకే విశిష్ట సంఖ్య ద్వారా రైతులందరికీ చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ అనేది సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ రైతులందరూ కూడా సమీప సచివాలయంలో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకులను కలిసి ఎవరైతే అందుబాటులో లేదో వేరే జిల్లాల్లో కానీ వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ పొలం ఉన్న వాళ్ళకి బై ఫోన్ ద్వారా కూడా వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్, ఖాతా నెంబర్ చెప్పిన వల్ల వాళ్ళ లాగిన్స్లో ఇది క్రియేట్ చేసి APFR పోర్టల్లో వాళ్ళని నమోదు చేసి ఒక యూనిక్ 11 డిజిట్స్ యూనిక్ ఐడి అనేది ఉంటుంది. అది రిజిస్ట్రేషన్ సక్సెస్ అయినాక 11 డిజిట్స్ యూనిక్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ ఐడి అనేది ఫార్మర్కి OTP రూపంలో వెళ్తుంది. ఆ నమోదు సంఖ్య బేస్ చేసుకొని భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చేపట్టేటువంటి అన్ని ప్రాయోజిత కార్యక్రమాలు కూడా రైతులకి వర్తింపజేసేదానికి ఈ నమోదు సంఖ్య అనే విశిష్ట సంఖ్య అనేది ఉపయోగపడుతుంది. కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా
ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గ్రామ వ్యవసాయ సహాయకుల్ని కలిసి రైతు విశిష్ట సంఖ్యను పొందాలని వ్యవసాయ తరఫున కోరుతున్నాము. 19 రెవెన్యూ కేంద్ర గ్రామాల పరిధిలో ఉండేటువంటి 22 రైతు సేవా కేంద్రాల్లో మొత్తము సిబ్బంది ఉన్నారు. ఆ సిబ్బందికి లాగిన్స్ ఇవ్వబడ్డాయి. వాళ్ళు ఏ రెవెన్యూ విలేజ్ గ్రామ రైతులు ఆ సచివాలయ పరిధిలో ఉండే రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్తే వాళ్ళు నమోదు ప్రక్రియ చేపడతారు. ఈ కార్యక్రమము 28 లోపల, ఫిబ్రవరి 8 లోపల చేసుకుంటే పిఎం కిసాన్ బెనిఫిట్ లబ్ధిదారులకి ఈ ఫిబ్రవరి నెలలోనే ఈ పెట్టుబడి సాయం అందే అవకాశం ఉంది. ఇంకా కొత్త రైతులకు కూడా మార్చి నెలాఖరు వరకు అవకాశం ఉంది. ఎక్కడైనా మిస్ అయిన రైతులు మార్చి నెలలో కూడా చేసుకోవచ్చు. కానీ సెంట్రల్ ఫండ్స్, సెంట్రల్ పిఎం స్కీము ఈ నెలలో ఇన్స్టాల్మెంట్ రావాలంటే ఫిబ్రవరి 28 లోపల అందరూ మండలంలో ఉన్న అందరు రైతులు ఈ ప్రక్రియలో నమోదు చేసుకోవాలని కోరుతున్నాను.